13 నుంచి చదవండి. 3వ యోహాను. ఈ యోహాను ఏం చెప్తాడంటే, కొన్ని మీకు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఒకరోజు మనం మాట్లాడుకుంటాం. ఒకరోజు ముఖాముఖిగా మనం మాట్లాడుకుంటాం. దాన్నే పెన్ తోటి సిరాతోటి చెప్పను, కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే, జడ్జిమెంట్ డే ఉంది జాగ్రత్త, తీర్పు దినం ఉంది జాగ్రత్త అని ఇండైరెక్ట్ సెన్స్లో చెప్తున్నాడు అనమాట. నువ్వు అనవసరంగా దోషం చేసావు అనుకోండి ఎవరినన్నా, నీవు ప్రేమ చూపిస్తున్నా ప్రేమ లేని మాటలు మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఒకసారి మనం పైన మాట్లాడుకున్నప్పుడు సమాధాన పడవలసిన వీటి గురించి కూడా సమాధాన పడవలసిన దినం ఒకటి. ఇది నేను కలంతో సిరాతోటి చెప్పదలుచుకోలే. అంటే పీస్ మేకింగు నోట్ చేయవలసిన పనిలా ముఖాముఖిగా మాట్లాడుకోవడం అనేటువంటిది సమాధాన పడడం. సో నేను ఎవరైనా గాయపరిచాను అనుకోండి, అవతల వ్యక్తి కూడా నాకన్నా కొంత ఉన్నతంగా ప్రభువులోను బలంగా ఉన్నారనుకో, నా బాధ్యత ఏంటన్నమాట. ఇప్పుడు ముఖాముఖిగా మనం ఏంటంటే, చిన్నప్పుడు కార్డులు రాసేవారు. నేను ఇంటర్మీడియట్లో ఎవరినో తిట్టానంట, ఆ అమ్మాయి బాప్తిజం తీసుకున్నాక నాకు క్షమాపణ రాసింది. చిన్నప్పుడు కార్డులు రాసేవారు, ఇలా తిట్టారు అలా తిట్టారు, అప్పుడు నేను ఇలా తిట్టాను, ఇప్పుడు ఇలా తిడుతున్నాను, నన్ను క్షమించండి, నేను బాప్తిజం. ఇలాంటి సిరలు కాగితాలు కళలు నో యూజ్. ముఖాముఖిగా సమాధాన పడండి. అంటే ఒకరినొకరు చూచి మాట్లాడుకుంటూ. నువ్వు రాసే కాగితం సిరాకి ఏ మనసుతో రాసావో నాకేం తెలుసు, ఏ ఉద్దేశంతో రాసావో మీకేం తెలుసు. నేను కూడా నాకు అలా రాయడం ఇష్టంలా. ఒకరోజు ముఖాముఖిగా సమాధాన పడ్డం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ముఖాముఖిగా యథార్థంగా మనం సమాధాన పడ్డాం అనుకోండి, ఇందాక చదివిన వాక్యం ప్రకారం ఎవరు సంతోషపడతారు? తండ్రి. కాబట్టి మనం ఏ పని చేసినా తండ్రిని సంతోషపెట్టేటువంటి విధంగా మనము. చాలామంది ఏమంటారంటే, కొందరిని ఎత్తుకుని అమూల్యరావు గారు చాలా సెల్ఫిష్ అండి, లేకపోతే మా ఝాన్సీ చాలా సెల్ఫిష్ అండి అన్నారనుకోండి, మనం ఏమర్థం చేసేసుకుంటాం? ఓహో ఆయన చాలా సెల్ఫిష్ అనుకుంటా, అంటే అంతా ఆయనే ఆలోచించుకుంటాడు అనుకుంటా, అంతా ఆయన కొరకు అనుకుంటాడు కాబట్టి చాలా సెల్ఫిష్ అనగానే అంట. కానీ వాక్యం ఏం చెప్పింది తెలుసా? వాక్యం ఏం చెప్పింది? నిన్ను వలే నీ పొరుగు వారిని. సో ఫస్ట్ నన్ను నేను ప్రేమించుకోవడం తెలియకపోతే, సెల్ఫ్గా నేను ఎవరినో నన్ను ప్రేమించుకోవడం తెలియకపోతే నేను ఇంకా వాళ్ళని ఎలా ప్రేమిస్తాను? అసలు ముందు నన్ను గౌరవించుకోవడం తెలియకుండా, నన్ను ప్రేమించుకోవడం తెలియకుండా, నా ప్రేమను నాకు చూపించకుండా నేను కోపంతో ఉగ్రంతో ఉండి నన్ను తిట్టేసుకుంటూ, జుట్టు పీకేసుకుంటూ, పిచ్చోళ్ళ రాయి పెట్టుకుని నా పళ్ళు కొట్టేసుకుంటూ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పారనుకుంటాడు. ఏమనుకుంటాడు? ఆలోచించండి. నా పళ్ళంట రక్తం గారిపోతుంది, నా జుట్టు పీకేసుకున్నాను, నా చొక్కా చింపేసుకున్నాను, నన్ను ప్రేమించుకోవట్లే. ఆ కవతల వాళ్ళకి వెళ్ళి ఈడ పిచ్చోడ్రా, ఈడు నాకు ఐలియావు చెప్తాడు, మనం 100 కిలోమీటర్ల స్పీడ్లో పరిగెడతాం వాడి దగ్గర నుంచి. సో దేవుడు ఏం చెప్తున్నాడు? ముందు నువ్వు ప్రేమించుకో. సెల్ఫ్. నీవు నీ ఎదుగుదల, నీవు నిన్ను ప్రేమించుకోవడం, నీలో ఉన్నటువంటి అగ్ని పర్వతాలన్నీ చల్లార్చుకుని అప్పుడు నువ్వు ఇతరుల్ని ప్రేమించాలి. అందుకే దేవుడు నిన్ను అనే విషయాన్ని వెనకాతలు పెట్టలా. నిన్ను వలే. సెల్ఫిష్ ఈజ్ ట్రూ లవ్ అంటాడు ఒక దైవజనుడు. సెల్ఫ్ లవింగ్ ఈజ్ ట్రూ లవ్. నిజమైన ప్రేమ ఏంటంటే, నిన్ను ప్రేమించుకోవడం తెలిస్తేనే నువ్వు ఇతరుల్ని ప్రేమించుకోగలవు. దేవుడు ఎంత జ్ఞానం అండి, మానవుడు ఎంత జ్ఞానం అంటే హీ సెల్ఫిష్ అంటారు. ఏమంటారు? మనం ఎవరినన్నా తొందరగా అనేసే మాట ఏంటో తెలుసా? 10 రూపాయలు అడిగితే నేను 2 రూపాయలు ఇచ్చాను అనుకోండి, బయటకు వెళ్ళి చాలా సెల్ఫిష్ అండి అంటారు. నాకు ఉన్న 10 రూపాయలు, ఆ 8 రూపాయలు నాకు అవసరం ఒక చోట, కాబట్టి నాకు అవసరమైంది నాకు ఉంచుకుని నా దాంట్లో 2 రూపాయలు ఇచ్చాను. ఐఎమ్ నాట్ సెల్ఫిష్. నన్ను చూసుకునే నేను నాకున్న సామర్థ్యాన్ని బట్టి ఇతరులకి నేను చేశాను. మనం చాలా సంతోషపడాలి మనల్ని ఎవరైనా సెల్ఫిష్ అంటే, ఎందుకంటే నన్ను ప్రేమించుకోవడం నాకు తెలుసు కాబట్టి. అప్పుడే నేను ఇతరులని ప్రేమించాను. అసలు వాక్యాన్ని ఎంత లోతెళ్ళినా కూడా దేవుడు ఎంతో జ్ఞానాన్ని పెంచుతాడు ఈ ప్రేమను గురించి. దీన్ని మనం గమనించుకుని ఇతరులను ప్రేమించాలి అంటే ముందు నిన్ను నీవు
సెల్ఫిష్ అంటే వెంటనే ఇలా అనుకోండి, ఐ మీన్ ఏ రైట్ ట్రాక్. నేను ఎవరన్నా సెల్ఫిష్ అంటే ఐ మీన్ ఏ రైట్ ట్రాక్. కాబట్టి మనం అయితే దానికి ఒక హద్దులు ఉన్నాయి. సెల్ఫిష్ అనే నేచర్కి హద్దులు ఉన్నాయి, పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్స్ దేవునిలో చూడడం నేర్చుకోగలగాలి మనం. ఎంతవరకు నా అనేది ఉండాలి, ఎంతవరకు ఇతరులది అనేది ఉండాలి. అంతా నా అనుకుంటే మరి అది టూ సెల్ఫిష్, అది మళ్ళీ దేవుడికి ఇష్టం లేదు. అన్న సెల్ఫిష్గా ఉండమన్నాడని రేపటి నుంచి అలా తయారవద్దు. ఎంతవరకు సెల్ఫిష్గా ఉండాలి అనేది దేవునిలో మనం నేర్చుకోవాలి. ఎంతవరకు నా కొరకు, ఎంత కొరకు ఇతరుల కొరకు, ఎంతవరకు నేను నా కుటుంబం దేవుని సేవించడం నేర్చుకుంటేనే నేను నా కుటుంబం కలిసి ఇతరులకు దేవుని సేవించడం గురించి చెప్పగలను. సో ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ టు అదర్స్. అందుకే స్వార్థ కూడా క్రీస్తు ఆయన ఎక్కడుండో అక్కడ నుంచి బూదిగంతాల వరకు అంటాడు. బూదిగంతాల నుంచి నా దగ్గరికి అండవు స్వార్థ. ఆయనతో స్టార్ట్ అవ్వాలి, అక్కడి నుంచి తన 12 మంది శిష్యుల నుంచి అది బూదిగంతాల దాకా వెళ్ళాలి. స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అనేది మనం నేర్చుకోవాలి. అది ప్రేమ. అందుకని మనం చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమించము. చిన్నపిల్లలకు ముందు నేర్పించాలి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ చిన్నపిల్లలకి మనం నేర్పించవలసింది ఏంటంటే మాటలతోటి నాలుకలతోటి ప్రేమ మాటలు నేర్పొద్దు. వాళ్ళకి ఏదో చెప్పేసి వచ్చారా, వెళ్ళి బయటికి వచ్చి చెప్పొచ్చే తర్వాత చూద్దాంలే అనే నాలిక మాటలు నేర్పొద్దు. బయటికి వెళ్ళి మేము మా డాడీ ఇంతే అనుకున్నాము, ఇది ఈ చాక్లెట్టే నీకు ఇవ్వగలుగుతాను, నేను ఒక్క చాక్లెట్టే కొనుక్కోగలిగాను, దాన్ని లేకపోతే సగం సగం చేసుకుందాం, 2 చాక్లెట్లు ఉంది, ఒకటి నీకు ఒకటి నాకు అని క్రియలతో కూడిన సత్యంతో కూడిన ప్రేమను పిల్లలకు నేర్పండి. రాంగ్ లవ్ చిన్నపిల్లలుగా ఉండగా నేర్పద్దు. అక్కడ అందుకే ఈ అధ్యాయంలో చాలా చిన్నపిల్లలారా అంటే ఇక్కడ యోహాను అందరినీ టచ్ చేస్తున్నాడు. దేవునిలో ఉన్నటువంటి మనం కూడా వాళ్ళ దృష్టిలో చిన్నపిల్లలమే. అలాగే చిన్న వయసులో ఉన్న బిడ్డలు కూడా అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ఎవరమైనప్పటికీ ఏమని చెప్తున్నాడు, మాటతోనూ నాలుకతోనూ కాక, అంటే మాట ఇచ్చి ఏదో ఆ టైంకి సర్దుకోవడానికి చెప్పే మాటలు చేయకుండా క్రియతో సత్యముతో ప్రేమితం. క్రియ ఉండాలి, మన ప్రేమలో క్రియ ఉండాలి, లేకపోతే సత్యం ఉండాలి. దీన్ని మనం గమనించుకుని దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి మన ఆలోచనలు, మన తలంపులు, మన నడవడిక, మన బాంధవ్యము, మన ఇతరులతో రిలేషను ఇదంతా కూడా దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి మనము కూడా ప్రేమై ఉండులాగన ఈ సంఘంలో ముందు ప్రేమను ఎలా అందించాలి అనేటువంటి విషయాన్ని గ్రహించుకునే మనం ప్రేమను చూపించాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.